నిజంగా భలే ఉందండి టీజర్ కట్. ఈ రేంజ్ కలర్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్ టీజర్ వస్తదనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అదే మన 'సూర్య' గారి 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా యొక్క టీజర్ కట్ అనమాట. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసినప్పుడు నేనేమనుకున్నానంటే, ఈ సినిమా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లాగా అయితే ఉంటది. ఎమోషన్స్‌తో మన 'సూర్య' గారైతే ఈసారి పిండేస్తారు. పక్కా హిట్ అయితే అనుకున్నా. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా పైన నాకున్న అంచనాలే తారుమారైపోయినియి. అంటే నేనేం ఎక్స్‌పెక్ట్ చేశానంటే, 'సూర్య' గారి వైఫ్ అయితే చనిపోతారు. దాని తర్వాత వాళ్ళ పిల్లల్ని 'సూర్య' గారైతే అలా పెంచుకుంటా అయితే వస్తారు. ఈ క్రమంలో కొన్ని ఎమోషనల్ మూవ్‌మెంట్స్ అయితే జరుగుతాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేశారు? ఈ విధంగా స్టోరీ అయితే ఉంటదనుకున్నా. కానీ తీరా కట్ చేస్తే ఈ 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఏదైతే ఉందో అదొక లవ్ స్టోరీ. అందులోను ఆ లవ్ స్టోరీ గూడా 40 ఏళ్ల అబ్బాయికి, 20 ఏళ్ల అమ్మాయికనమాట. అసలు వాళ్ళిద్దరికీ లవ్ ఏంటి? ఇంకా ఆ అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేస్తుంది ఎవరంటే మన 'మమితా బైజు' గారు. మలయాళం యాక్టర్ మనందరికీ తెలిసిందే. 'ప్రేమలో' హీరోయిన్ అనమాట. ఆవిడ క్యారెక్టర్ అయితే పైసా వసూల్లాగైతే నాకైతే కనపడుతుంది. ఆవిడ క్యారెక్టర్ పేరు మ్యాడీ అనమాట. ఆవిడ క్యారెక్టర్ గూడా చాలా మ్యాడ్‌గా అయితే కనపడుతుంది. అంటే చాలా హైపర్ యాక్టివ్‌గా, లవ్లీగా, బబ్లీగా ఇంకా అల్లరి చిల్లరగా ఆవిడ క్యారెక్టర్ అయితే ఉంది. ఇక్కడ నాకున్న డౌట్ ఏంటంటే, ఇటు చూస్తే మన 'సూర్య' గారి క్యారెక్టర్ 'సంజయ్ విశ్వనాథ్' ఆయన ఒక ఎక్స్ షూటర్ అనమాట. షూటర్ అంటే రోడ్ల మీదకెళ్ళి అందరిని కాల్చే షూటర్ అయితే కాదు. ఒలింపిక్స్ గేమ్స్ అయితే ఉంటాయి కదా! గన్ను పట్టుకుని బోర్డునైతే కాలుస్తారు. మధ్యలో ఆ చిన్న సర్కిల్‌లో పడితే మనకు 100 పాయింట్‌లయితే వస్తాయి. ఆ షూటర్ అన్నమాట. అయితే టీజర్ స్టార్టింగ్‌లో ఒక డైలాగ్ అయితే ఉంటది. 20 ఏళ్ల క్రితం ఆయన కంటి చూపు ఏ విధంగా ఉంటదో, ఇప్పుడు గూడా అలాగే ఉంటదా అనే డైలాగ్ ఆ టైప్‌లో ఒక డైలాగ్ అయితే ఉంటది. ఇక్కడ నాకున్న డౌట్ ఏంటంటే, అసలా 20 ఏళ్ల క్రితం ఆయన షూటింగ్ నుంచి ఎందుకు బయటకొచ్చాడు? ప్రెజెంట్ మళ్ళీ ఎందుకు దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాడు? అసలు ఈ క్రమంలో మన మ్యాడీ క్యారెక్టర్ అంటే మమితా బైజు క్యారెక్టర్ వీళ్ళ ఇంట్లోకి ఎందుకొచ్చింది? ఎందుకు రానిచ్చారు? అసలు ఆవిడతో వీళ్ళకి పడిన అవసరం ఏంటి? ఇవన్నీ కూడా నాకున్న థాట్స్. మరి వీటన్నిటికి సమాధానం దొరకాలంటే సినిమా వచ్చేంత వరకైతే మనమైతే వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా టీజర్ చూస్తున్నప్పుడు నాకొచ్చిన ఇంకొక థాట్ ఏంటంటే, మన 'విక్టరీ వెంకటేష్' గారిది 'గురు' సినిమా అయితే ఉంటది. దాంట్లో గూడా కోచ్‌ని మన ట్రైనింగ్ పొందుతున్న ఆ అమ్మాయయితే ప్రేమిస్తదనమాట. ఒకవేళ ఆ షూటింగ్ ట్రైనీగా మన 'మమితా బైజు' గారు వచ్చారా? లేకపోతే 'సూర్య' గారే పార్టిసిపేట్ చేస్తారా? ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా సినిమా వచ్చిన తర్వాతయితే వాటన్నిటికి మనకు క్లారిటీ అయితే వస్తది. ఇంక ఇది పక్కన పెడితే ఈ సినిమాలో మన 'రాధిక శరత్ కుమార్' గారైతే యాక్ట్ చేస్తున్నారు. 'సూర్య' గారికి మదర్ క్యారెక్టర్ అయితే ఆవిడైతే చేస్తున్నారు. ఇంకా టీజర్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అసల ప్రతి ఫ్రేము చాలా కలర్‌ఫుల్‌గా అయితే నాకైతే అనిపిచ్చింది. ఇంకా దట్ టూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో ఇచ్చి పడేసాడు. మెయిన్‌గా ఫస్ట్ 1 మినిట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అక్కడ 'సూర్య' గారిని ఎలివేట్ చేస్తూ ఒక సాంగ్ అయితే వచ్చిందనమాట. నిజంగా అదిరిపోయిందనే చెప్పాలి. ఇంకా నెక్స్ట్ మన 'సూర్య' గారి లుక్స్ అయితే అదిరిపోయినాయి. ఆ డైలాగ్స్ కూడా నిజంగా చాలా అంటే చాలా బావున్నాయి. నాకు చాలా రోజుల తర్వాత సారీ తప్పు. చాలా సంవత్సరాల తర్వాత 'సూర్య' గారి నుంచి వచ్చిన ఒక కొత్త టీజర్ చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయన్నమాట. అంటే ఈ సినిమా హిట్ అయ్యేలాగుంది. ఈ సినిమాకి ఖచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాలి. ఈ రకమైన పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా 'మమితా బైజు' అయితే నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొక స్టెప్ అయితే తన కెరియర్‌లో అయితే ఎదిగిపోద్ది. ఆ రేంజ్‌లో పెర్ఫార్మన్స్ అయితే కనపడుతుంది. మరి ఈ విధంగా ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎంటర్‌టైన్‌మెంటు, సెంటిమెంట్‌కి సెంటిమెంటు, రొమాన్స్‌కి రొమాన్సు ప్రతీదీ కూడా ఈ సినిమాలో ఉండేలాగైతే కనపడుతుంది. మరి ఈ సినిమాకి డైరెక్టర్ అయిన 'వెంకీ అట్లూరి' గారు 'ధనుష్' గారికి 'సర్' అనే సినిమా హిట్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ 'డీక్యూ' గారికి 'లక్కీ భాస్కర్' అనే బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చాడు. మరి ఇప్పుడు 'సూర్య' గారికి ఈ 'విశ్వనాథ్ అండ్ సన్స్' రూపంలో కమ్‌బ్యాక్ సినిమా ఇస్తాడంటారా? మరి ఈ టీజర్ కట్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.